నువ్వు తలుచుకోవాలే గాని రూపతో నా పెళ్లి జరగడం ఎంతసేపు మమ్మీ? మావయ్య ముందు ఏదో ఒక డ్రామా ప్లే చేసి 24 అవర్స్లో మా పెళ్లి జరిపించేలా చేస్తా. సరే సరే, అవన్నీ ఎలాగో జరుగుతాయి గాని ముందా డాక్యుమెంట్స్ చూపించు. ఏముంటుంది మమ్మీ ఈ డాక్యుమెంట్స్లో? మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రి అని ఉంటుంది, అంతే కదా? ఏంటి షాక్ అయ్యారా? డిఎన్ఏ రిపోర్ట్ చేతికి దొరికిందని తెగ సంబరపడిపోతున్నట్టున్నారు. మీరు ఇలాంటి పనికి మాలిన పని ఏదో చేస్తారని నేను ముందే ఊహించాను. అందుకే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాను. డూప్లికేట్ డాక్యుమెంట్స్ని నా బ్యాగ్లో ఉంచాను. నువ్వు ఆ నకిలీ డాక్యుమెంట్స్ కొట్టేసి సంబరపడిపోతున్నట్టున్నావు. అంటే దీపక్ డిఎన్ఏ రిపోర్ట్స్ దొంగతనం చేయబోయాడన్నమాట. నా బ్యాగ్ కనుక చెక్ చేసుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనపడేవి, కొంపు మునిగుండేది. చా, ఈ రాజ్గాడు మళ్ళీ నా ప్లాన్ చెడగొట్టాడు. పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. వీడు మమ్మల్ని పీస్ఫుల్గా అస్సలు ఉండనివ్వడు. మమ్మల్ని ఫూల్స్ని చేయటమే వీడి లక్ష్యం అనుకుంటా. చూసారా అమ్మాయి గారు వీళ్ళ తెలివితేటలు? దీపక్ దొంగతనంగా మన రూమ్లోకి చొరబడ్డాడు. మందారం డిఎన్ఏ రిపోర్ట్స్ కొట్టేయాలన్నది ఈయన గారి వేదవ ఐడియా. రాజు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను దీపక్. ఎక్కువగా మాట్లాడేవాడిని అయితే ఈ విషయాన్ని ఈ పాటికి పెద్దయ్య గారి దృష్టికి తీసుకెళ్లేవాడిని. మా ఇంట్లో ఉంటూ నా గదిలో దొంగతనం చేయాలని చూస్తావా? సిగ్గులేదు నీకు? రూపా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నోరు అదుపులో పెట్టుకో. తప్పు చేసింది కాక మళ్ళీ నన్నే ఎదురు దబాయిస్తున్నావా అత్త? ముందు నీ కొడుకుని నువ్వు అదుపులో పెట్టుకో. అచ్చోసిన ఆంబోతులా ఊరు మీద పడి తిరుగుతున్నాడు. మందారం లాంటి అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. మా నాన్న పేరు అధికారం అడ్డం పెట్టుకుని ఇంటి పరువు తీసే పనికి మాలిన పనులెన్నో చేస్తున్నాడు. దీపక్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే అస్సలు క్షమించను. బీ కేర్ఫుల్. భలే తెలివిగా ఆలోచించావు రాజు. డూప్లికేట్ డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళని ఫూల్స్ని చేశావు. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు కదా అమ్మాయి గారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు, తెలియకూడదు కూడా. అందుకనే ఇలా చేశాను. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నట్టే లెక్క. నేను కొట్టిన దెబ్బకి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. మళ్ళీ ఇక మన జోలికి రారు, ఇలాంటి ప్రయోగాలు చేయరు. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందిరా. ఈ రాజుగాడు మాయలోడు కదా మమ్మీ. మన ఆలోచనలన్నీ ముందే చదివేస్తున్నాడు. ఎత్తుకి పై ఎత్తు వేసి మనల్ని చిత్తు చేస్తున్నాడు. వీణ్ణి ఏదో ఒకటి చెయ్యకపోతే మన ఆటలు సాగవు. ఏం చేయాలో సమజైతలేదు.
మైండ్ అంతా గజిబిజి గందరగోళం లెక్క తయారైతుంది. రాజు రూపల పెళ్లి కాలేదని తెలిసినా కూడా గా దీపక్ విజయాంబికలు ఏం చేయకుండా బేకార్ లెక్క కూసున్నారు. వాళ్ళ వల్ల ఏమీ జరిగేటట్టు కనబడతలేదు. వాళ్ళని నమ్ముకుంటే నా బతుకు నట్టేట్ల మునిగినట్టే అవుతుందేమో. ఇక ఆలస్యం చేయకూడదు. ఏదో ఒకటి నేనే చేయాలా. నా బతుకుని నేనే చక్కదిద్దుకోవాలా. ఏం చేయాలో? రాజుకు రూపకు పెళ్లి కాలేదన్న విషయం నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకు తెలియదు. ముందుగా వాళ్ళందరికీ విషయం చెప్పి పెద్ద లొల్లి చేయాలా. గప్పుడు రాజు రూపాలను విడగొట్టడం ఈజీ అవుతుంది. ఈ విషయం ఇప్పుడే ఇంట్లో చెప్పాలా. యాతమేసి తోడినా ఏరు ఎండదు. పాడింది చాలు గాని టీ తాగు. ఏడు ఒత్త టీ అనా? బిస్కెట్ లేవా? రోజు రోజుకి మరి చిన్న పిల్లాడైపోతున్నాం. అత్తమ్మా, అత్తమ్మా, మావయ్య, రేణు కూడా వచ్చినది. కొంచెం టీ ఇవ్వరా? టీ తెస్తాను. కూసు కూసు. ఇప్పుడు నాకేం వద్దు, తాగే మూడ్ లేదు. నేను అర్జెంటుగా ఒక విషయం చెప్పనీకొచ్చిన. ఇల్లరి వరాలు, ధనాలు, అన్నా రారి. ఏటమ్మా? అందరూ వచ్చిండ్రు కదా? ముఖ్యమైన విషయమా? ఏటమ్మది? నేను ఈ విషయం చెప్పగానే మీరందరూ షాక్ అయిపోతారు. మీ గుండెలు బద్దలైపోతాయి. ఏటమ్మా రేణుక అంత భయపెట్టేస్తున్నావు? అది పెద్ద షాకింగ్ న్యూస్. షాకులు తిని తిని మా అందరికీ అలవాటైపోయిందిలే రేణుక. నువ్వేం చెప్పినా ఇక్కడ పెద్దగా టెన్షన్ పడేవాళ్ళు ఎవ్వరు లేరులే. కానీ ఇదేం చిన్న విషయం కాదు. చిన్నదో పెద్దదో ముందు నువ్వు విషయం చెప్తేనే కదా తెలిసేది. టెన్షన్ పెట్టకుండా చెప్పు రేణుక. సరే చెప్తా, అందరూ జాగ్రత్తగా నుండ్రి. రాజు రూపకు పెళ్లి జరగడం అనేది అబద్ధం. వాళ్ళకసలా పెళ్లే జరగలేదు. ఏటమ్మా నువ్వనేదే? మా రాజుకి అమ్మాయి గురికి పెళ్లి కాలేదా? మతుండే మాట్లాడుతున్నావా రేణుక? వాళ్ళకి పెళ్లి జరగకపోవడం ఏంటి? చిలక గోరింకల్లా వాళ్ళు కాపురం కూడా చేసుకుంటుంటే. కాపురం చేసుకుంటున్నారని మీరనుకుంటుర్రు, కానీ వాళ్ళలా నటిస్తుండ్రు. ఏం మాట్లాడుతున్నావు రేణుక? వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. పెద్దయ్య గారి ఇంట్లో ఫస్ట్ నైట్ చేశారు. నల్లపూసల ఫంక్షన్ కూడా చేశారు. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడొచ్చి వాళ్ళకి పెళ్లి జరగలేదంటావేంటి? వాళ్ళిద్దరికి పెళ్లి జరగకపోతే ఇన్ని ఫంక్షన్లు సంతోషంగా ఎందుకు జరిపించుకుంటారు రేణుక? చెప్తున్నాను కదా అత్తయ్య, ఇదంతా పెద్ద నాటకం. వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం. నాటకం ఆడాల్సిన అవసరం వాళ్ళకేటమ్మా? అమ్మాయి గారికి దీపక్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఇంటి నుంచి పారిపోయింది. తన మెడలో తాళి తానే కట్టుకుని రాజుగట్టిండని అందరి ముందు అబద్ధమాడింది. గంతే. అవునా? ఇంత జరిగినదా? ఇదంతా నీకెలాగ తెలుసు? ఎవరు చెప్పినారు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తలే. వాళ్ళ పెళ్లి కాలేదనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. ఏటమ్మా సాక్ష్యం? త్వరగా చూపించు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీదెంతో పద్ధతైన కుటుంబం, అంతో ఎంతో పరువు గల కుటుంబం. ఇలా పెళ్లిగా దాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పుండ్రి. ఏంటి నాన్న ఇది? రేణుక ఏంటి ఇలా మాట్లాడుతోంది? దీన్నే పిచ్చి అంటారమ్మా. మన రాజుతో జరగాల్సిన పెళ్లి పీటల మీదే ఆగిపోయినది కదా. ఆ విషయం గురించి బాధపడి దిగులుపడి పాపం బ్రెయిన్ కొంచెం దెబ్బతిన్నట్టున్నది. అందుకే తాళాతోక లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది.
కాదు కాదు, నాకేం పిచ్చలేదు. ఇలాగ మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి నిజం అబద్ధంగాను, అబద్ధం నిజంగాను అనిపించటం సహజం. అయ్యో అవునా, మరి ఇప్పుడు ఎలా నాన్నా? ఏ వరాలు, నాకు పిచ్చేంది? టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి తల్లి. ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపిస్తే మందులు రాస్తాడు. కొంతకాలం మందులు వాడితే పిచ్చి దానికి అంతటికి అదే తగ్గిపోతుంది. ఒకవేళ అంతకి తగ్గనేదనుకో, దర్గాకి తీసుకెళ్లి పిచ్చి ఎక్కింది అంటే ఆళ్లే గొలుసులు కట్టి తాయెత్తి కట్టి పిచ్చి ఎక్కింది దిగిపోయేదాకా ఆళ్లే చూస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ అదే సరైపోతుంది. మామయ్య, మీరు నన్ను అవమానిస్తున్నారు. నువ్వు నా బెట్లాడిదానివమ్మా, నిన్నెందుకు అవమానిస్తాను? ఉన్నమాటే చెప్తున్నాను. అయ్యో దయచేసి నా మాట నమ్ముండ్రి, నేను చెప్పేదంతా నిజము. మాకు చెప్తే చెప్పావుగానమ్మా, ఇంకెక్కడ అనమాక. నిన్ను నిజంగానే తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తారు. కూసో కూసో. రేణుక ముందు చూసి చెప్తా. నువ్వు మంచి అయ్యో వినండి, నేను చెప్పేది అది కాదు. మాట వినండి. అమ్మా మనసు కుదురుపడుతుంది. ముందు తాగు చెప్తాను. తాగు, మా తల్లి కాదు అంతే. నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదండి, అంత జోగ్గా తీసుకుంటారు. అయ్యో ఒక్క క్షణం కూడా స్థిమితంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం టెన్షన్తోనే గడపాల్సి వస్తోంది. నాకు రాజుకు పెళ్లి జరగలేదని నిరూపించడం కోసం అత్తయ్య దీపక్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిజం బయటపడితే నేను అందరి ముందు నవ్వుల పాలైపోతాను. ముఖ్యంగా నాన్న ముందు ఇక ఎప్పటికీ తలెత్తుకోలేను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అబద్ధాన్ని నిజం చేద్దామని ప్రయత్నిస్తుంటే రాజు మనసులో ఏముందో అర్థం కావడం లేదు. నేను నా మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్దామనుకుంటుంటే తను వినిపించుకోవడం లేదు. ఎందుకలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. భగవంతుడా, నేను తనని ప్రేమిస్తున్న సంగతి రాజుకి త్వరగా అర్థమయ్యేలా చెయ్యి. మా ఇద్దరికీ నిజంగా పెళ్లి జరిగేలా చూడు. ఏంటమ్మాయి గారు అంత పరధ్యానంగా ఉన్నారు? అబే ఏం లేదు రాజు. మీరెప్పుడు గలగల మాట్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతుంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. చూసే మా అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇలా సైలెంట్గా ఉంటే ఆ నిశ్శబ్దం మాకు వైలెంట్గా ఉంటుంది. అమ్మాయ్యా, నవ్వారు. ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు, అభిమానులు సంతోషపడతారు. పొగిడింది చాలు కానీ జరగాల్సింది ఆలోచించు. మ్యాటర్ ఏంటో చెప్పండి అమ్మాయి గారు. ఆలోచించడమే కాకుండా ఆచరణలో కూడా దిగిపోదాం. రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకేదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అందరం కలిసి సెలబ్రేట్ చేయాలి. గుడ్ ఐడియా అమ్మాయి గారు. సెలబ్రేషన్ సంగతి నాకు వదిలేయండి, పని వాళ్ళని పిలిపిస్తాను. ఇంటిని అలంకరించే విషయం నేను చూసుకుంటాను. పెద్దయ్య గారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆ సంగతి మీరు ఆలోచించండి. ఎంత ఖరీదైన గిఫ్ట్ కొన్నా నాకది ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది రాజు. అందుకని నా చేతులతో నేనే స్వయంగా కేక్ తయారు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఓ గుడ్ ఐడియా అమ్మాయి గారు. పెద్దయ్య గారి మీద ఉన్న ప్రేమనంతా కేక్ రూపంలో ఆయన ముందు పెడతారన్నమాట. అవును, కానీ ఆ కేకు రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. పెద్దయ్య గారు కేకును చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి. అవును రాజు, రేపు నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నా మీద తనకున్న ప్రేమను కూడా చూడగలగాలి. సరే, మరి ఇప్పుడు ఆ కేక్ ఎలా ఉండాలో ఆలోచించండి. కేక్ మోడల్స్ చూద్దాం రాజు. 10 రకాల మోడల్స్ చూస్తే మనకొక కొత్త మోడల్ తడుతుంది. ఓ గుడ్ ఐడియా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా ఫోన్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయండి. అలాగే. చూసుకుని నడవచ్చు కదా. నేను అదే చెప్తున్నాను, నువ్వు కూడా చూసుకొని నడవచ్చు కదా. నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిచినప్పుడు ఎదుటి వాళ్ళు కరెక్ట్ గా నడిచి మాత్రం ఏం ప్రయోజనం?
అంటే నీ ఉద్దేశం నేను నిన్ను కావాలని గుద్దాను అనుకుంటున్నావా? నువ్వు ఏదైనా సరే కావాలని చేస్తావు. ఏంటమ్మా గొడవ? చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? వదిలే, నువ్వెళ్ళు దీపక్. పెద్ద పోజులు కొడుతున్నాడు, పోజులు. వాడితో నీకెందుకమ్మా, రామ్మా. అరే ఇది నా ఫోన్ కాదు కదా. ఏమైందిరా అలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నావు? కొంప మునిగింది మమ్మీ. మనకంటూ ఒక కొంపంటూ ఎక్కడెడిచిందిరా? మ్యాటర్ చెప్పు. ఇప్పుడు వస్తూ చూసుకోకుండా రూపకి డాష్ ఇచ్చాను. మా ఇద్దరు ఫోన్లు జారి కింద పడ్డాయి. బంగారం లాంటి ఫోను పగిలిపోయిందా ఏంటి? పగిలితే నేనెందుకు టెన్షన్ పడతాను మమ్మీ? ఇంకో లేటెస్ట్ ఫోన్ కొనుక్కుంటాను. సస్పెన్స్ తో చంపకుండా జరిగిందేమిటో చెప్పు. మా ఇద్దరు ఫోన్లు మారిపోయాయి. పొరపాటున ఒకరి ఫోన్ ఒకరం తీసుకున్నాం. అంటే ఇప్పుడు రూప చేతిలో ఉంది? నా ఫోనే మమ్మీ. రూప దేవుడి గుడిలో నిజం చెప్పిన వీడియో అందులోనే ఉంది. రాజుకి నాకు పెళ్లి కాకపోయినా కూడా కేవలం నా కోసం, నన్ను కాపాడడం కోసం నా భర్తగా నటిస్తున్నాడు. ఛ! ఎంత పనిచేసావురా! బంగారం లాంటి అవకాశాన్ని మట్టిలో కలిపేశావు కదరా. సాక్ష్యాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా దాని చేతిలో పెట్టావు. రూపకి ఇంకా లైట్ వెలగలేదు మమ్మీ. అది ఇంకా తన ఫోనే అనుకుంటోంది. వంటల వీడియోలు చూసుకుంటూ ఆ హడావిడిలో ఉంది. ఆ ఫోన్ తనది కాదు అని కనిపెట్టడం ఎంతసేపురా? రూప ఫోన్ని కనిపెట్టిందనుకో, మరుక్షణం వీడియో డిలీట్ చేసేస్తుంది. అక్కేం చేస్తుంది రాజు? రేపు ఫాదర్స్ డే కదా పింకీ, అందుకే కేక్ తయారు చేస్తుంది. పద. అయ్యయ్యో, షుగర్ అంత వేయకూడదు రూపా, కొంచెం తగ్గించు. అలాగే పిన్ని. బాగా కలపమ్మా. ఏంటి రూపా, ఎప్పుడూ లేంది కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నావు? ఏంటి విశేషం? అక్క కేక్ తయారు చేస్తుంది పెదనాన్న కోసం. రేపు ఫాదర్స్ డే కదా. ఓ గుడ్ గుడ్. హ, నువ్వు స్వయంగా కేక్ తయారు చేస్తే తమ్ముడు సంతోషిస్తాడు. ఏది ఒకసారి ఆ ఫోన్ ఇటివ్వు, నేను ఆ వీడియో చూస్తాను. అయ్యో, పని మధ్యలో ఉంది, డిస్టర్బ్ చేయకత్తా. నాకు అసలే ఇది ఫస్ట్ టైం కేక్ తయారు చేయడం. నువ్వు చేస్తున్న కేక్ మోడల్ బానే ఉంది, కానీ ఇంతకంటే బెటర్ మోడల్ నేను మొన్న ఒక వీడియోలో చూశాను. ఒకసారి ఫోన్ ఇటు రూపా, నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక మోడల్కి ఫిక్స్ అయ్యాను. ఇక నాకు వేరే మోడల్ ఏమీ అవసరం లేదు. తల్లి కొడుకులిద్దరూ ఇక్కడే సెటిల్ అయిపోయారేంటి? ఖచ్చితంగా కేక్ను చూడటానికైతే కాదు, వాళ్ళ ఉద్దేశం ఇంకేదో ఉంది. అమ్మయ్యా, కేక్ కి ప్రిపరేషన్ పూర్తయిపోయింది. ఇక ఓవెన్ లో పెట్టి డిజైన్ చేస్తే పూర్తయిపోయినట్టే. ఏయ్ దీపక్, ఏంటిది నా ఫోన్ తీసుకుంటున్నావు? ఇది నీ ఫోన్ కాదు రూపా, నా ఫోన్. ఇందాక ఫోన్లు కింద పడినప్పుడు పొరపాటున ఒకరి ఫోన్ ఒకరిని తీసుకున్నాం. ఇదిగో ఇది నీ ఫోన్. మమ్మీ పద. అమ్మ పింకీ, రా, ఓవెన్ రెడీ చేయాలి. అలాగే అమ్మా. మంచి ఛాన్స్ మిస్ అయింది అమ్మాయి గారు. ఇంతసేపు దీపక్ ఫోన్ మీ దగ్గర ఉన్నా చూడలేకపోయాం, లేదంటే మీ వీడియో డిలీట్ చేసేవాళ్ళం. ఎరా అయ్యా, ఈడుంటే సాయంకాలం వచ్చేస్తామన్న నమ్మకం ఉండేది. ఆడుంటే ఆడనే ఉంటావేమోనని గుబులుగా ఉందిరా అయ్యా. ఎప్పుడొస్తావో ఏటో. ఓ పాలి మాట్లాడాలనిపిస్తుందిరా అయ్యా. మాట్లాడాల.
మినిస్టర్ గారి పనులంటే మాటలా? ఏదో పనిలో ఉండుంటాడు. అమ్మాయి గురించి చేద్దాం. హలో మావయ్య. నేనేనమ్మా. చెప్పండి మావయ్య, అక్కడ అందరూ ఎలా ఉన్నారు? గుళ్ళో దేవుడు ఇంకో గుడికెళ్తే ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసే ఉత్సవ విగ్రహాల్లా ఉన్నామమ్మా. రాజు కోసమే కానీ నా కోసం ఎదురు చూడడం లేదన్నమాట. అయ్యో, ఎంత మాట! మీ ఇద్దరూ ఉంటేనే ఈ ఇల్లు కలకల్లాడుతూ ఉంటది. అమ్మా, అన్నట్టు నీకో విషయం చెప్పాలా? ఏంటిది మావయ్య? ఆ నెత్తి మీద కూస్తున్నదే రేణుక ఇయాలొచ్చి ఏటేటో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసిపోనది. ఏం మాట్లాడింది మావయ్య? అదేటోనమ్మా, నీకు రాజుకి అసలు పెళ్ళే కాలేదంటది.